హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం భారతదేశం నదీ వ్యవస్థ అనే టాపిక్కి సంబంధించినటువంటి పార్ట్ 2 ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఆల్మట్టి ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఆల్మట్టి ఆనకట్ట అనేది ఇది ఏ నదిపై ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 కృష్ణా నదిపై. కృష్ణా నదిపై. నెక్స్ట్ వన్, నాసిక్ ఏ నది ఒడ్డున కలదు? నాసిక్ అనేది ఆప్షన్ 2 గోదావరి నది ఒడ్డున. నెక్స్ట్ వన్, సాంబార్ సరస్సు రాజస్థాన్లోని ఏ పట్టణానికి దగ్గరలో ఉంది? ఆన్సర్ జైపూర్. జైపూర్ పట్టణానికి దగ్గరలో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అతి పొడవైన ఉప్పు నీటి సరస్సు అనేది ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఒడిస్సా. ఒడిస్సా రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, ఇండియా బంగ్లాదేశ్లలో ప్రవహించే నది ఏమిటి? ఇండియా బంగ్లాదేశ్లలో ప్రవహించే నది ఏమిటి? ఆన్సర్ బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ వన్, కృష్ణా నది పుట్టుక. కృష్ణా నది పుట్టుక ఎక్కడ జరిగిందంటే మహాబలేశ్వర్లో. నెక్స్ట్ వన్, ఏ నది పశ్చిమం వైపు ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది? ఆప్షన్ 2 నర్మదా నది. నెక్స్ట్ వన్, డాల్ సరస్సు. డాల్ సరస్సు అనేది ఉన్న రాష్ట్రం ఎక్కడ? ఆన్సర్ జమ్మూ మరియు కాశ్మీర్లో. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో ఏ నది అమర్కంటక్ నుండి మొదలవుతుంది? ఆప్షన్ 2 నర్మదా నది. నెక్స్ట్ వన్, గాంధీ సాగర్ డ్యామ్. గాంధీ సాగర్ డ్యామ్ అనేది కింది వాటిలో దేనిలో భాగం? ఆప్షన్ 1 చంబల్ ప్రాజెక్టులో భాగం. నెక్స్ట్ వన్, సూరత్ పట్టణం ఏ నది ఒడ్డున కలదు? సూరత్ పట్టణం అనేది ఇది ఆప్షన్ 2 తపతి నది ఒడ్డున కలదు. నెక్స్ట్ వన్, సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏమిటి? సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 1 గుజరాత్. నెక్స్ట్ వన్, స్వర్ణముఖి దేనికి ఉపనది? స్వర్ణముఖి దేనికి ఉపనది? ఆన్సర్ నాగావళికి ఉపనది. నెక్స్ట్ వన్, తుంగ భద్ర బహుళార్థ సాధక ప్రాజెక్టులలో ఏ రెండు రాష్ట్రాల భాగస్వామ్యం అనేది ఉంది? తుంగభద్ర బహుళార్థక సాధక ప్రాజెక్టులో ఏ రెండు రాష్ట్రాల భాగస్వామ్యం అనేది ఉంది? తుంగభద్ర బహుళార్థ సాధక ప్రాజెక్టులో ఏ రెండు రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం అనేది ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటక. నెక్స్ట్ వన్, రాజస్థాన్లోని సాంబార్ సరస్సు దేనికి ఉదాహరణ? ఆన్సర్ బోల్సన్. బోల్సన్కు ఉదాహరణ. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏమిటి? అతిపెద్ద మంచినీటి సరస్సు ఆన్సర్ ఉలార్. నెక్స్ట్ వన్, తూర్పు నుండి పడమర వైపు ప్రవహించే నది ఏమిటి? ఆన్సర్ తపతి నది. నెక్స్ట్ వన్, చిత్రావతి నది దేనికి ఉపనది? చిత్రావతి నది అనేది పెన్నా నదికి ఉపనది. నెక్స్ట్ వన్, ముల్ల పెరియార్ డ్యామ్ సమస్య ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? ఆన్సర్ తమిళనాడు మరియు కేరళ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉంది. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో ఏ నదిపై తెహ్రీ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది? ఏ నదిపై తెహ్రీ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 భగీరథ నదిపై. నెక్స్ట్ వన్, జీలం నది ఎక్కడ ఉద్భవిస్తుంది? ఆన్సర్ వెరినాగ్లో ఉద్భవిస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో ఏ సరస్సు భారతదేశపు ముఖ్య లవణ సరస్సు? ఆప్షన్ 4 సాంబార్ సరస్సు.
నెక్స్ట్ సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? సాంబార్ సరస్సు అనేది ఆప్షన్ 4 రాజస్థాన్‌లో కలదు. నెక్స్ట్ భారతదేశపు నదీ పరివాహక ప్రాంతాలలో ఎంత శాతం ఉత్తర భారత్ నదులకు చెందినది? అది ఎంత శాతం? ఆప్షన్ 3 70%. నెక్స్ట్ ఏ నదిపై హీరాకుడ్ ప్రాజెక్ట్ ఉంది? ఆన్సర్ మహానదిపై. నెక్స్ట్ కింది వాటిలో గోదావరి నదికి ఉపనది కానిదేమిటి? గోదావరి నదికి ఉపనది కానిది. ఆన్సర్ మూసీ నది. మూసీ నది అనేది గోదావరి నదికి ఉపనది కాదు. మంజీరా, ప్రాణహిత, శబరి ఈ 3 కూడా ఉపనదులే. నెక్స్ట్ వన్ కింద పేర్కొన్నటువంటి ప్రముఖ యాత్రా కేంద్రాలలో ఏది గంగా నది ఒడ్డున లేదు? ఆప్షన్ 3 మధుర. నెక్స్ట్ వన్ కింది వాటిలో ఒక నది గంగా నదికి ఉపనది. కింది వాటిలో ఏది గంగా నదికి ఉపనది? ఆన్సర్ గండక్. గండక్ అనేది గంగా నదికి ఉపనది. నెక్స్ట్ వన్ బ్రహ్మపుత్ర నదిని జమున నదిగా ఏ దేశంలో పిలుస్తారు? ఆప్షన్ 1 బంగ్లాదేశ్లో. నెక్స్ట్ వన్ కింది వాటిలో భిన్నమైనదేంటో కనుగొనండి. భిన్నంగా ఉన్నటువంటిది చూద్దాము. ఇక్కడ ఆప్షన్స్ మహానది, వైతరణి, బ్రాహ్మణి, గోదావరి. వీటిలో భిన్నంగా ఉన్నదేంటి? గోదావరి. కాబట్టి ఆన్సర్ గోదావరి, ఇది భిన్నంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధికంగా వినియోగించబడుతున్నవి ఏమిటి? ఎక్కువగా వినియోగించబడుతున్నవి ఏంటంటే ఆప్షన్ 4 కావేరి. నెక్స్ట్ వన్ భారతదేశంలోని మొదటి ఓషనేరియం నెలకొల్పబడిన చోటు ఎక్కడ? ఆప్షన్ 1 విశాఖపట్నం. నెక్స్ట్ వన్ నది స్వరూపం ఎలా ఉన్నప్పుడు ఆ నదిలో ప్రవాహాలు అతి వేగంగా ఉంటాయి? ఆన్సర్ సన్నగాను ఇంకా లోతుగాను ఉన్నప్పుడు నదిలో ప్రవాహాలు అనేవి వేగంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ హంపి ఏ నది ఒడ్డున కలదు? హంపి ఆప్షన్ 1 తుంగభద్ర నది ఒడ్డున కలదు. నెక్స్ట్ వన్ కావేరీ నది జలాలను పంచుకొనడంలో భాగస్వామి కాని రాష్ట్రం ఏమిటి? కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. వీటిలో భాగస్వామి కాని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ బెంగాల్ దుఃఖదాయిని అని దామోదర్ నదిని ఏ కారణం చేత వర్ణిస్తారు? అది ఏ కారణం చేత? ఆన్సర్ వరదలచే బీభత్సాన్ని సృష్టిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి బెంగాల్ దుఃఖదాయిని అని దామోదర్ నదిని పిలుస్తారు. నెక్స్ట్ వన్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ నదిని పిలుస్తారు? రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్ 1 గోదావరి. నెక్స్ట్ వన్ 1980 దశాబ్దంలో కృష్ణానది జలాల ఒప్పందం అనేది ఏ రాష్ట్రాల మధ్య జరిగింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల ఒప్పందం అనేది 1980 దశాబ్దంలో జరిగింది. నెక్స్ట్ కింది నదుల పొడవును బట్టి అవరోహణ క్రమంలో ఏది సరైన క్రమమో గుర్తించండి. చూద్దాము. గోదావరి, నర్మదా, మహానది, తపతి. నెక్స్ట్ సింధు నదిని గురించిన ఈ కింది వాక్యాలలో వాస్తవ దూరమైనవి ఏమిటి? చూద్దాము. దాని పూర్తి పారుదల ప్రదేశపు వైశాల్యం దాదాపు 4,50,000 చదరపు మైళ్ళు అనేది వాస్తవ దూరమైనవి. నెక్స్ట్ ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తుంది? ఆప్షన్ 1 నర్మదా. నెక్స్ట్
ప్యాంగ్ డ్యామ్. ప్యాంగ్ డ్యామ్ అనేది ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ బియాన్ నదిపై. నెక్స్ట్ కింది వాటిలో సరిగా జత కుదిరిందేమిటి? చూద్దాము. మైసూర్ గోదావరి అనేది సరి అయినది. నెక్స్ట్ భారతదేశంలోని ఈ కింది నదులలో దేనికి డెల్టా అనేది లేదు? ఆన్సర్ నర్మదా నదికి డెల్టా అనేది లేదు. కావేరి, మహానది, గోదావరి వీటికి ఉన్నాయి. నెక్స్ట్ వెంబానాడ్ మరియు లోక్తక్ సరస్సులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడ? ఆన్సర్ కేరళ, మణిపూర్. నెక్స్ట్ దేశంలో అత్యధిక పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నదీ వ్యవస్థ ఏమిటి? ఆన్సర్ గంగా. నెక్స్ట్ సింధు నది ఎడమ వైపు ఉపనది కానిది ఏమిటి? ఆన్సర్ ష్యోక్. నెక్స్ట్ పంచనదుల భూమిగా పిలిచే రాష్ట్రం ఏమిటి? పంచనదుల భూమిగా పిలిచే రాష్ట్రం ఆప్షన్ 3 పంజాబ్. నెక్స్ట్ దక్షిణ దిశ నుంచి గంగా నదితో కలుస్తున్న నది ఏమిటి? ఆప్షన్ 1 సోన్. నెక్స్ట్ దేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఉన్న రాష్ట్రం ఏమిటి? ఆప్షన్ 3 రాజస్థాన్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.